యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏదో శుభకార్యం కోసం వెళ్తున్నావు, వైదేహి చేతుల మీదుగా చెయ్యాలి అన్నావు, ఏమైంది? ఒక్కోసారి చాలా అవుతాయనుకుంటావు ఇందు, కానీ జరగవు. అయినా అంతా మంచే జరుగుతుంది, కంగారు పడద్దు. కంగారు పడకుండా ఎలా ఉండమంటావు దేవాంశ్? మీరు చూస్తే ఫోన్ కి రెస్పాండ్ అవ్వకుండా టెన్షన్ పెట్టారు. అటు మావయ్య గారు శాంతా పిన్నిలు ఆశ్రమానికి చేరలేదు. ఏమయ్యారో ఇప్పటి వరకు తెలియదు. అవన్నీ పక్కన పెడితే మీరటు వెళ్లగానే ఒక సోదం వచ్చి, ఇదిగో వైదేహి కడుపులో పెరుగుతున్న బిడ్డ బయటికి వెళ్లిన వాళ్ళని మింగేస్తుంది అని చెప్తుంది. భయపడకుండా ఎలా ఉండమంటావ్? అప్పుడు నమ్మలేదు, కాని ఇప్పుడు నమ్మక తప్పట్లేదనిపిస్తుంది. మీ బిడ్డ కడుపులో ఉండగానే మావయ్య గారిని శాంతాపిన్నిని పొట్టన పెట్టుకుందేమో. వదినా, ఇంకొకసారి అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు వదినా. నా బిడ్డ గురించి అలా మాట్లాడటానికి నోరెలా వస్తుందక్కా? నాన్నతో మాట్లాడామమ్మా, కాసేపట్లో ఆశ్రమానికి చేరుకుంటామన్నారు. మా ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి, అందుకే మాట్లాడలేకపోయాం. ఈ మాత్రానికి ఏదేదో ఊహించుకుంటే ఎలా? దేవాంశ్, మీ వదిన ఏదో అర్థం లేకుండా మాట్లాడుతుంది, నువ్వు పట్టించుకోకు. నేనేదో కావాలని మాట్లాడుతున్నట్టు అంటారేంటండి? ఆశ్రమానికి చేరితే ఫోన్ పనిచేయాలి కదా. చెయ్యండి, ఫోన్ చేయండి. మీరు చేసినప్పుడు దారిలో ఉండుంటారు, అక్కడక్కడ సిగ్నల్స్ ఉండవు. ఇప్పుడు చేస్తా చూడండి. The number you are trying to call is currently not reachable. నాట్ రీచబుల్ అని వస్తుంది కదా. చాలాసేపటి నుంచి మేము ట్రై చేస్తున్నాం, మాకు అదే వచ్చింది. అందుకే భయపడుతున్నాం. ఇప్పటికే తరతరాలుగా ఒక శాపం వెంటాడుతోంది. అది నిజమైతే ఇప్పుడు సోదమ్మ చెప్పింది కూడా నిజమే. ఓ బిడ్డ భూమి మీద పడగానే ఈ కుటుంబంలో ఎవరు ప్రాణాలతో ఉండరని సోదమ్మ చెప్పింది. మీ బిడ్డ రూపంలోనే ఆ శాపం నిజం కాబోతుందేమో. వదినా, మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా అక్క నీకు? అరే, నేనెందుకు చెప్తున్నాను? నువ్వేం చెప్పనక్కర్లేదు. దేవాంశ్ వైదేహిలు క్షేమంగా వచ్చారు కదా, నా కొడుకు కూతురు కూడా క్షేమంగా వస్తారు. అవును, కాసేపు ఫోన్ కలవనంత మాత్రాన ఏదేదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ ఏమీ కాదక్కా. నా బిడ్డ ఈ వంశాన్ని ఉద్ధరించేదే అవుతుంది కాని నాశనం చేసేది కాదు. దయచేసి నీ ఆక్రోశం నా బిడ్డ మీద చూపించుకో. చూపిస్తే సహించేది లేదు, గుర్తుపెట్టుకో. వైదేహి, పట్టించుకోవద్దని చెప్పాను కదమ్మా. మీరొచ్చారు, అలాగే వాళ్ల ఫోన్ కూడా కలిసి ఉంటే బావుండేది. ఇంకా ఆశ్రమానికి చేరలేదేమో. దేవాంశ్, బాగా అలసిపోయినట్టున్నారు, విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. కాసేపు అయ్యాక మీ నాన్నకు మళ్ళీ ఫోన్ చేద్దాం. వైదేహి, వెళ్దాం పద. పద.
నాన్న ఎక్కడికెళ్ళుంటారు? ఎందుకు నా మనసు కీడు శంకిస్తోంది? ఏంటి నాన్న ఇంకా పడుకోకుండా అలా ఉన్నావేంటి? చాలా టైం అయిపోయింది, వెళ్ళి పడుకోలే, వెళ్ళు. ఓకే, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రమాదానికి గురైన కారు పూర్తిగా తగలబడిపోయినట్టు తెలుస్తోంది. ఇక కారు నెంబర్ ప్లేట్ ని బట్టి చూస్తే దశరథ రామరాజు గారికి చెందినదిగా తెలుస్తోంది. కానీ ఆ కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనేది తెలియలేదు. కానీ అందులో ఉండేవారెవరూ బ్రతికి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అసలు ఆ కారు దశరథ రామయ్య గారికి చెందిన కార్లా తెలుస్తోంది. మరోవైపు నెంబర్ ప్లేట్ ని చూసుకున్నట్టయితే అసలు ఎవరు ప్రయాణిస్తున్నారు కారులో అన్నది ఇంకా తెలియలేదు. యాక్సిడెంట్ కి కల కారణాలేంటి? బ్రేక్ ఫెయిల్ అయిందా లేకపోతే ఓవర్ స్పీడ్ వల్ల కూడా కార్ యాక్సిడెంట్ అయిందా కూడా తెలియలేదు. అయ్యో ఇంత ఘోరం జరిగిపోయిందేంటి? అయ్యో మామయ్య, భగవంతుడా, నీకు నేనే అన్యాయం చేశానయ్యా. ఎందుకు నా బిడ్డల్ని నాకు దూరం చేశావు? నేను చెప్తున్నాను కదా, ఆ మాటలు నమ్మొద్దమ్మా. నాన్నకేం కాదమ్మా, నా మాట విను ప్లీజ్. అమ్మా, నాన్నకేం కాదు. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడవద్దమ్మా. అయినా నాన్నకి అత్తయ్యకి ఏమీ జరుగుండదు. ప్లీజ్ నా మాట విను. అవునమ్మా, అమ్మకేం కాదు, ఏమి జరగదు. అమ్మకి ఏం కాదు, ఏం కాదు. 20 సంవత్సరాలు పోరాడి పోరాడి మన దగ్గరికి వచ్చింది. మళ్ళీ మనల్ని వదిలి వెళ్ళదు. అమ్మకి ఏం జరుగుండదు. మావయ్య కూడా ఏమీ కాదు. అయ్యో, ఇంత ఘోరం జరిగినా ఇంకా ఏం జరగలేదని ఎలా అంటావు వైదేహి? చూడు చూడు, కార్ కాలి బూడిదైపోయింది. అందులో ఉండేవాళ్ళు కూడా కాలి బూడిదైపోయి ఉంటారు. ఊర్మిళ, ఆ కారులో నాన్న అత్తయ్య ఉన్నారని తెలుసుకోకుండా ఎందుకు ఏదేదో మాట్లాడతావు? లేకపోతే బాగుంటుందని నాకు ఉందండి. కానీ అదే కారులో వెళ్ళిన వాళ్ళు అందులో లేకుండా ఇక్కడికి పోతారు. ఏమో వదినా, కారు ఎలా ప్రమాదానికి గురైందో ఎవ్వరూ చూడలేదు. అసలు అందులో ఎంతమంది ఉన్నారో చెప్పలేకపోతున్నారు. అంటే ఎవరూ లేకపోయి ఉండొచ్చు కూడా కదా. నాన్న అత్తయ్య కారులో ఉన్నారన్న ఆధారం దొరికేంత వరకు వాళ్ళు క్షేమంగా ఉన్నట్టే అమ్మా. అమ్మా, నాన్న అత్తయ్యకి ఏమీ జరుగుండదు. మీరు ధైర్యంగా ఉండండి. నేను వెళ్ళి చూసొస్తాను. వైదేహి, ఇక్కడే ఉండు. బావా, నేను కూడా వస్తాను బావా. వద్దు వైదేహి, అమ్మకి ఇందుకి తోడుగా ఉండు. నేను వచ్చేస్తాను. అమ్మా, నాన్నకేం కాదమ్మా. ఖచ్చితంగా ఆయన ఇంటికి తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్త అమ్మా.
నాన్నకేం కాదు. వైదేహి చూసుకో. అత్తయ్య ఊరుకోండి అత్తయ్య ప్లీజ్. అమ్మగారు, అయ్యగారికి ఏమీ కాదమ్మా. అయ్యగారు దేవుడితో సమానం. దేవుడు లాంటి వ్యక్తిగా దేవుడు ఏమీ చేయడు. అయ్యగారికి ఏమీ కాదు, ఏమీ కాదు. అత్తయ్య, అవునత్తయ్య, దేవుడున్నాడు, మనకి అన్యాయం జరగదు. దేవుడున్నది నిజమైతే ఈ వార్త నిజం వైదేహి. దేవుడు మాటనే తన మాటగా చెప్పిన ఆ సౌదమ్మ చెప్పింది నిజం. నీ కడుపులో బిడ్డ కారణంగానే ఈ ఘోరం జరిగింది అనే నమ్మాలి. అవును వైదేహి, అక్కడేమైనా జరుగుంటే మాత్రం దానికి కారణం నీ కడుపులో ఉన్న బిడ్డే. ఊర్మిళ, అక్కడ ఏమైందో నేను ప్రాణాలు అరిచేతులు పట్టుకుని ఉంటుంటే ఇంకా నీ మాటలతో ఎందుకు ప్రాణాలు తీస్తావు? నా బిడ్డలకి ఏం జరిగి ఉండదు, నా బిడ్డలకి ఏం జరిగి ఉండదు. ఏమీ జరగకూడదని నేను అనుకుంటున్నా బామ్మగారు, కానీ జరిగేది మార్చలేం కదా. ఊర్మిళ, నువ్వు చేసిన ఓదార్పులు చాలు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నీ మాటలకి ఇక్కడ గుండెలు ఆగిపోయేలా ఉన్నాయి. ఇక్కడుండి వాళ్ళ ప్రాణాలు తీయకు, వెళ్ళు. తీసేది నేను కాదండి, దీని కడుపులో ఉన్న బిడ్డ. ముందు అది తెలుసుకోండి. ఎప్పుడు నన్నే అంటారు. వాలే, ఆ ఇంట్లో ఆర్తనాదాలు మనం వినాలి. అవి వింటేనే మనసుకి సంతోషంగా ఉంటుంది. ఒకసారి నాకు వినిపించు. నీకే ఫోన్ చేద్దామనుకుంటున్నా, నువ్వే ఫోన్ చేశావు. ఊర్మిళ, ఏంటి పరిస్థితి అక్కడ? టీవీలో అంత పెద్ద న్యూస్ వచ్చాక ఏడవకేం చేస్తారు? దేవాంశ్ ఏదో ధైర్యం చెప్పి వెళ్ళాడు కానీ వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. అందరూ ఏడుస్తూ ఉంటే చూడలేక వచ్చాను. అది సరే గాని శాంతా పిన్ అంటే ఓకే, నీ గురించి నిజం బయటపడుతుందని చంపేసుంటా. మావయ్య గారు కూడా ఎందుకు? ఊర్మిళ, నేను చెప్పేది విను. అది జరిగింది. నీ గురించి నాకు తెలీదా? నువ్వెప్పుడూ మనుషుల్ని పైకి పంపించాలని కదా ఆలోచిస్తావు. సంతోషం అమ్మా. చాలా సంతోషం. ఇక మిగిలింది ఆ దేవాంశ్ గాడు, వాడి వారసుడు. వాడి వంశాన్ని నాశనం చెయ్యాలి. ఇక రాజ్యం అంతా మనదేరా. నేను చూసుకుంటానమ్మా.
బావా కౌసల్య రేది ఎక్కడ్రా నా కొడుకు ఎక్కడా నా కూతురు ఎక్కడా ఎక్కడా ఏరి వచ్చారా ఎక్కడ్రా? మీ నాన్నగారు ఏరా వస్తారన్నావు కదా, నా కొడుకు ఎక్కడ్రా నాన్న తీసుకొస్తానని వెళ్ళావు కదరా, ఎక్కడ్రా ఎక్కడ దేవాంశ్? చేతిలో చితాభస్మాన్ని చూడకుండా మనుషులేరని అడుగుతున్నారేంట్రా బాబు? నాన్న కూతురు ఎక్కడ చెప్పు నా రాజా ఎక్కడ? కాదు కాదు ఏంట్రా ఏంట్రా ఇది ఏంట్రా ఇది నా రాజా ఏంట్రా నా కూతురేది ఇక్కడ ఏడవండి, బాగా ఏడవండి. ఈ ఇంట్లోకి వచ్చాక నా మొహంలో సంతోషం ఉంది కానీ నా మనసులో లేదు. ఇక ఇదంతా కడుపులో బిడ్డ వల్లే జరిగిందని వైదేహి మీద అభాండం వేస్తే సరే సరే. ఊరుకోండి అత్తయ్య, అత్తయ్య. రాజా అయ్యో నా బిడ్డ శాంత అయ్యో ఎక్కడ అయ్యో నా బిడ్డ నా రాజా ఏడే నా రాజా ఏడే నా బిడ్డ ఏడే అయ్యో అమ్మా అయ్యో అమ్మా నా బిడ్డ ఊరుకోండి అత్తయ్య.